చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. నవంబర్ 16వ తేదీన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుమారుగా 90 రోజుల పాటు రవి జైల్లోనే ఉన్నాడు. బెయిల్ అన్ని కేసులు వచ్చిందండి. 5 కేసెస్ రిజిస్టర్ అయిన ఉండే క్రైమ్స్ అన్ని దాంట్లో బెయిల్ వచ్చింది. నిన్న ఈవినింగ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. కంట్రీ వదిలేసి వెళ్ళిపోవద్దు, ఆయన పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలని చేసేసినాము. డైలీ సీసీఎస్కి వచ్చేసి 10 to 11 to 5 మధ్యలో ఎప్పుడైనా వచ్చి సంతకం చేసిపోవాలి, అది ఉంది. ఈ షుడ్ నాట్ యూజ్ ఇంటర్నెట్, ఈ షుడ్ నాట్ కమ్ డౌన్ టు మీడియా, అట్లాంటి కొన్ని ఉన్నాయి. షూరిటీస్ ఈ ఇంటర్నెట్ యూజ్ చేయాలని కూడా స్ట్రిక్ట్లీ అదే అన్ని దాంట్లో బెయిల్స్ వచ్చేసినాయండి. 5 క్రైమ్లలో కూడా అన్నిట్లో సైబర్ క్రైమ్ అయ్యారు, అన్నిట్లో బెయిల్ వచ్చింది. 3 months తర్వాత వచ్చింది కదా. 3 months తర్వాత వచ్చింది. ఇవాళకి 95 days అండి. 3 months ప్లస్ అయింది. మనకు వచ్చింది రెగ్యులర్ బెయిలే, మ్యాండేటరీ బెయిల్ రాలేదు. రెగ్యులర్ బెయిల్ వచ్చింది, హైకోర్టు గ్రాంట్ చేసింది. పాస్పోర్ట్ పాస్పోర్ట్ డిపాజిట్ చేసినామండి. వాళ్ళ అదొక కండిషన్ ఉండే, మనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత తన పాస్పోర్ట్ కంపల్సరీ కోర్టులో సరెండర్ చేయాలనేది ఉండే, మనం సరెండర్ చేసాం. ఛార్జ్ షీట్ అది వాళ్ళ పోలీసు వాళ్ళకి తెలుసండి. యాక్చువల్లీ 90 days లోపల ఫైల్ చేయలేదు. ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్రకారం ఉన్నట్టు